హాయ్ ఇంజనీర్స్. తెలంగాణలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయి జాబ్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కు కేసీఆర్ సార్ శుభవార్త. తొందరలో నోటిఫికేషన్ రానున్నది. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా జాబ్ వేకెన్సీస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ కన్ఫర్మ్డ్, ఫైనలైజ్డ్. ఒక నోటిఫికేషన్ కేసీఆర్ సార్ అనౌన్స్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వెలువడబోతోంది. సో ఇది శుభవార్త. ఇంజనీర్స్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కెన్ gear up your preparation for the TSPSC. ఇది ఒక శుభవార్త. మీరు అలర్ట్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మనము TSPSC గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేస్తే బెటరు అన్న విషయాన్ని కొద్దిగా మాట్లాడుకుందాం. సో నేను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ ఇంజనీరింగ్ గురించి ఎక్కువ మాట్లాడతాను. సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టు గెట్ ద జాబ్ విల్ డిస్కస్. సో అప్లికేషన్ క్రైటీరియా ఫర్ ఏడబ్ల్యూ అంటే మీకు తెలుసు కదా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇట్స్ ఎ గజిటెడ్ పోస్ట్. గజిటెడ్ పోస్ట్ అంటే మీరు గ్రీన్ ఇంక్ వాడచ్చు అని అర్థము. చూడండి, గ్రీన్ తోటి అండర్లైన్ చేస్తున్నాను. యాక్చువల్గా గ్రీన్ ఇంక్ వాడాలంటే ఒక లెవెల్ ఉండాలి. ఆ లెవెల్కు మీరు ఎదగాలంటే కొన్ని కష్టాలు తప్పవు. అంటే నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత 4 నుంచి 5 నెలల వరకు మనకు టైం ఉంటుంది. ఆ టైంలో మీరు రాత్రనక పగలనక, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడగలిగితే మీరు గ్రీన్ ఇంక్ వాడచ్చు. ఇప్పుడే గ్రీన్ ఇంక్ కొనచ్చు, గ్రీన్ పెన్ కొనుక్కోవచ్చు. కొనుక్కొని పెట్టుకోండి. అది మీకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మీరు ఆ గ్రీన్ పెన్ చూస్తూ ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు దాన్ని వాడాలి అని మోటివేట్ అవుతారు. సో దాన్ని వాడాలంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ అంతా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కాంపిటీషన్లో పైకి ఫ్లోట్ అవ్వగలగాలి. అంటే పక్కన వాడికన్నా మీరు కొద్దిగా స్మార్ట్గా చదివి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఫర్ ఏడబ్ల్యూ ఎగ్జామ్, గజిటెడ్ పోస్ట్, కంప్లీటెడ్ ఇంజనీరింగ్ అన్నాడు. ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 4 సంవత్సరాలు డిగ్రీ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి ఉండాలి. బై ద టైం నోటిఫికేషన్ వచ్చే లోపల మీకు డిగ్రీ ఉండాలి. అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను సార్, నెక్స్ట్ ఇయర్ నాకు కంప్లీట్ అవుతుంది అంటే కుదరదు. నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. అది మన పాయింట్. సో నాకు 60% ఉంది, 70% ఉంది, నేను ఎలిజిబులా కాదా, ఏమైనా మినిమం రిక్వైర్మెంట్ ఉందా అని మీరు అడగచ్చు. జస్ట్ పాస్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే అది ఏ క్లాస్ అయినా పర్లేదు. డిగ్రీ ఉంది అనుకోండి, మీరు ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్. జస్ట్ ఎలిజిబుల్. అంటే మన TSPSC వెనుక ఉన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళు పెట్టే రిగరస్ ప్రాసెస్ ఆఫ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో మీరు పైకి రాగలిగారు అంటే మీకు క్యాలిబర్ ఉన్నట్టే. దానికోసం మీకు ఎలిజిబిలిటీ ఈజ్ డిగ్రీ సర్టిఫికేట్. అది ఉంటే మీరు వెళ్ళచ్చు, ముందుకెళ్ళచ్చు. దెర్ ఆర్ ది కేసెస్ వేర్ జస్ట్ పాస్డ్ పీపుల్ ఆల్సో గాట్ గుడ్ మార్క్స్. ఎందుకంటే ఇంజనీరింగ్లో కొద్దిగా అటు ఇటు స్టడీస్ పైన నెగ్లెక్ట్ చేసి, బ్రెయిన్ ఉంటుంది కానీ ఉపయోగించక డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు కష్టపడినా కూడా ముందుకెళ్ళచ్చు అనమాట. అంటే ఈ ప్రాసెస్లో మీరు కంప్లీట్గా ముందుకెళ్ళి పక్కన వాడికన్నా మీరు పైకి వెళ్ళగలిగారు అంటే మీకు జాబ్ అండ్ గ్రీన్ పెన్ కంపల్సరీ. ఓకేనా? సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. గజిటెడ్ కేటగిరీస్లో టెంటేటివ్ వేకెన్సీస్ అన్నమాట. అంటే ఒక అధికార ధృవీకరణ
అంటే న్యూస్ పేపర్ ప్రకారము అండ్ ఒక ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము దీస్ ఆర్ ది టెంటేటివ్ వేకెన్సీస్. మీరు న్యూస్ పేపర్లో చదివే ఉంటారు. ఈ డేటా మొత్తం మన న్యూస్ పేపర్ నుంచినే తీసుకున్నాం. సో సివిల్లో అరౌండ్ 310 పోస్టులు, గజిటెడ్ పోస్టులు ఆర్ వేకెంట్, ఏడబ్ల్యూ పోస్టులు ఆర్ వేకెంట్. ఎలక్ట్రికల్ 200 వరకు ఉన్నాయి, మెకానికల్ కొద్దిగా తక్కువ 58 ఉన్నాయి. చూడండి, దీస్ ఆర్ ఆల్ ద పోస్ట్ అలాంగ్ విత్ రిజర్వేషన్స్. టోటల్ పోస్టులు 310 ఫర్ సివిల్. సివిల్ ఇంజనీర్స్కు ఇది ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం టు గెట్ ద జాబ్ అండ్ టు యూస్ ద గ్రీన్ పెన్. నేను గ్రీన్ పెన్ వాడుతున్నాను, కానీ నాకు యూస్ చేసే హక్కు లేదు. మీకు అఫీషియల్గా పేపర్ పైన గ్రీన్ పెన్ వాడాలి అనుకుంటే మీరు కష్టపడాలి. ఓకేనా? నెక్స్ట్, ఇవన్నీ టెంటేటివ్ వేకెన్సీస్, అంటే ఉండొచ్చు. ఈ వేకెన్సీస్ పెరగచ్చు, తగ్గచ్చు. పెరిగే అవకాశం జనరల్గా ఉంటుంది, ఎందుకంటే ఏవైనా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటే కలిపేస్తారనమాట, నోటిఫికేషన్లో కలుపుతారు. నాన్ గజిటెడ్ పోస్టుల గురించి చూద్దాము. నాన్ గజిటెడ్ పోస్టులు అంటే మీరు గ్రీన్ ఇంక్ వాడలేరు, సో ఇంకు మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఈస్ డిప్లొమా ఇన్ కరస్పాండింగ్ ఇంజనీర్. సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఉండి తీరాలి. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. దిస్ ఈస్ ఏఈ పోస్ట్. అసిస్టెంట్ ఇంజనీర్ తెలుసు కదా, ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్. అప్లికేషన్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ డిప్లొమా పాస్ అయి ఉండాలి, లేకపోతే అంతకన్నా పైన ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కరస్పాండింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా. ఇది కూడా జస్ట్ పాస్ ఈజ్ ఇనఫ్. మీరు డిప్లొమా పాస్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే సమయానికి డిప్లొమా మీరు పాస్ అయి ఉండాలి, లేకపోతే హయ్యర్ లెవెల్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలి. కొంతమంది త్రూ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. డిప్లొమా లేకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తాం, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట. అంటే చాలా మటుకు ఇక్కడ కాంపిటీషన్ హై లెవెల్లో ఉంటుంది అని అనుకుంటారు, కానీ క్వశ్చన్స్ మాత్రం డిప్లొమా లెవెల్లోనే వస్తాయి. అంటే డిప్లొమా కరెక్ట్గా పూర్తి చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉండేటట్టు క్వశ్చన్లు ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ సిలబస్ కూడా అలానే ఉంటుంది. హయ్యర్ లెవెల్ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. అంటే మీరు ఏడబ్ల్యూ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతే ఏఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు, అలా ఉంటుంది. సో ఏఈ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏడబ్ల్యూ. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ తక్కువగానే ఉంటాయి. చూస్తే సిల్లీ క్వశ్చన్స్ లాగానే అనిపిస్తాయి, కానీ సిల్లీ మిస్టేక్స్ కూడా మనము చేస్తాం. మీరే కాదు, నేను కూడా చేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిల్లీ మిస్టేక్స్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. సో కమింగ్ టు ద పోస్ట్, మన తెలంగాణలో సివిల్ 110 టెంటేటివ్ పోస్ట్, అవకాశం ఉన్న పోస్టులు అన్నమాట, రావచ్చు అనిపించే పోస్టులు. మెకానికల్ 22, ఎలక్ట్రికల్ ఇంకా ఫామ్ చేయలేదు, ఇంకా తెలుపలేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ పర్ న్యూస్ పేపర్స్ అండ్ అదర్ సోర్సెస్, అంతే అన్నమాట. చాలా మటుకు ఇవి అథెంటిక్ వాల్యూసే ఉంటాయి. ఓకేనా? కొద్దిగా అటు ఇటు మారచ్చు, కానీ పర్ఫెక్ట్ వాల్యూస్ ఓన్లీ. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఏఈ టెంటేటివ్ వేకెన్సీస్. ఓకేనా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ గజెటెడ్ కేటగిరీలో వెబ్సైట్ నుంచి తీసుకున్నదే. మీరు మిగిలిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ www.tspsc.gov.in. ఈ వెబ్సైట్ చూడండి. నేను తీసుకున్న డేటా మొత్తం ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటానే. ఓకేనా? మీరు కూడా ఒకసారి చూడండి. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఏడబ్ల్యూ గజిటెడ్ పోస్టులు, గ్రీన్ ఇంక్ వాడడానికి కోసం ఫ్యూచర్లో పార్ట్ ఏ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, పార్ట్ బి ఇంటర్వ్యూ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్స్. పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్, ఇది కూడా ఆబ్జెక్టివ్ అన్నమాట. ఆబ్జెక్టివ్ పేపర్. అన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, ఇంట్లో కూర్చొని రాయడానికి కాదు. మీరు ఆన్లైన్ కంప్యూటర్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ కంప్యూటర్ ముందు కూర్చొని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సిబిటి టైప్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఇవన్నీ. ఓల్డ్ టైంలో మన ఓఎంఆర్ షీట్స్ అన్నీ ఉండేవి. మన రిజల్ట్ ఇవన్నీ స్పీడప్ చేయడానికి కోసం సిబిటి ఏర్పాటు చేశారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ కంప్లీట్లీ సిబిటి నౌ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అన్ని ఆబ్జెక్టివ్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఏబిసిడి కాదు, 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా, గుజరాత్ అయినా కూడా ఈ ఆప్షన్స్ 1 2 3 4 ఇస్తూ ఉంటారు. గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఏబిసిడి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. అదొకటే డిఫరెన్స్, అంత పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ ఈజ్ 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్. అంటే అర్థం ఏంటంటే 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. ఇక్కడ మనకు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక క్వశ్చన్లో టైం వేస్ట్ చేశారు అనుకోండి, ఇంకొక క్వశ్చన్లో కవర్ చేయాలి. కవర్ చేయలేదు అంటే లాస్ట్లో మీరు ఒక క్వశ్చన్ చూడకుండానే ఎగ్జామ్ క్లోజ్ అవుతుందన్నమాట. ఒక ఈజీ క్వశ్చన్ మీరు చూడకుండానే ఎగ్జామ్ క్లోజ్ చేశారంటే పక్కన వాడు చేసి ఉండొచ్చు, వాడు ముందుకెళ్తాడు. వాడు ముందుకెళ్ళాడంటే మనం వెనక్కి పడతాం. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ మనకు తెలియలేదనుకోండి, జంప్ అవ్వాలి, ముందుకు జంప్ అవ్వాల్సి ఉంటుంది. 1 క్వశ్చన్ 1 మినిట్, ఎన్ని మార్కులు? 150 మార్క్స్. అంటే 1 క్వశ్చన్ 1 మినిట్ 1 మార్క్ ఇస్తుందన్నమాట. జనరల్ స్టడీస్లో 1 క్వశ్చన్ 1 మినిట్ 1 మార్క్. దీని సిలబస్ గురించి కొద్ది సెకండ్ల తర్వాత మాట్లాడదాము. కమింగ్ టు ద సివిల్ ఇంజనీరింగ్, ప్రజెంట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్. డిగ్రీ లెవెల్ అంటే బీటెక్ అయినా ఉండొచ్చు, బిఈ అయినా ఉండొచ్చు. ఏఎంఐఈ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. ఏఎంఐఈ కంప్లీట్ చేసిన స్టూడెంట్లు కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో బీటెక్ కానీ, బిఈ కానీ, ఏఎంఐఈ కానీ డిగ్రీ ఉన్న వాళ్ళు రాయొచ్చు. డిప్లొమా వాళ్ళు రాయలేరు. ఓన్లీ డిప్లొమా ఉంటుంది కదా ఇంజనీరింగ్ లేకుండా, వాళ్ళు ఈ ఎగ్జామ్కు అర్హులు కారు. సో ఇందులో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఉంటుంది. 150 మినిట్స్ అంటే 1.5 అవర్ పేపర్, అంతేనా? 2.5 అవర్ పేపర్. అండ్ ఇక్కడ 300 మార్క్స్. చూడండి, టెక్నికల్కు కొద్దిగా వెయిటేజ్ పెంచడాని కోసము, అంటే ఏడబ్ల్యూ పోస్ట్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ద ఇంజనీర్ హ్యాస్ టు వర్క్ ఆన్ ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. జనరల్ స్టడీస్ కూడా తెలిసి ఉండాలి, బట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వెయిటేజ్ పెంచాడు. అంటే ఒక్క క్వశ్చన్ ఇక్కడ 1 క్వశ్చన్ ఈజ్ 1 మినిట్ ఓన్లీ. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్. ఒక క్వశ్చన్ 1 మినిట్లోనే కంప్లీట్ చేయాలి, కానీ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. 1 క్వశ్చన్ 1 మినిట్ 2 మార్క్స్ ఉంటాయి. టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. మనకు తెలిస్తే ఆన్సర్ పెడతాము, తెలియకపోయినా ఆన్సర్ పెడతాం, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. ఆ పాయింట్ వదిలేయండి. బట్ టెక్నికల్లో ఒక్క క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 2 మార్క్. ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేదు అంటే పక్కన వాడు 2 మార్క్స్ మనకన్నా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టెక్నికల్ క్వశ్చన్స్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ చాలా అవసరం ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కరెక్ట్ టైంలో ఆన్సర్ చేయగలేకపోయారు అంటే చాలా వెనుకబడతారు. అరౌండ్ 60% ఆఫ్ ద పీపుల్
60% ఆఫ్ ద పీపుల్ బయటకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తే అరే పేపర్ చాలా లెంది, టైం సరిపోలేదని చెప్తారు. టైం సరిపోలేదు అని మీరు బయటకు వచ్చేటప్పుడు చెప్పారనుకోండి, రిజల్ట్స్ ఊహించుకోండి. అలాంటిది రాకుండా మీరు ట్రై చేయాలి. సో ఆ తర్వాత ఈ 2 మన సిబిటి టెస్ట్లు, ఆ తర్వాత ఆఫ్టర్ ద రిజల్ట్స్ మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టిఎస్పిఎస్సి భవన్లో ఇంటర్వ్యూస్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ టెక్నికల్ కమిటీ తోటి ఉంటుందన్నమాట. దట్ ఇంటర్వ్యూ ఈజ్ 50 మార్క్స్. ఇంటర్వ్యూలో మినిమం మార్క్స్ అయితే వేస్తారు, కాబట్టి ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఎ బిగ్ డిసైడింగ్ క్రైటీరియా. ద బెస్ట్ డిసైడింగ్ క్రైటీరియా ఈజ్ ద రిటన్. సో టోటలీ హౌ మెనీ మార్క్స్? 150 + 50 is 200 + 300, 500 మార్క్స్ టోటల్. మన ఎగ్జామ్ 500 మార్క్స్కు, ఓకేనా? అలాంగ్ విత్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ 50 మార్క్స్. అసిస్టెంట్ ఇంజనీర్స్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాము. అసిస్టెంట్ ఇంజనీర్స్ నాన్ గజిటెడ్ కేటగిరీ, గ్రీన్ పెన్ వాడలేరు, డిప్లొమా లెవెల్ పేపర్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటిదాకా ఒకేసారి ఏఈ పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది, ఒకేసారి జరిగింది. అప్పుడు ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఎగ్జామినేషన్ వాజ్ దేర్. అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి ఓఎంఆర్ షీట్లో రౌండ్ ఆఫ్ చేసేది గుర్తుందా? అలాంటి ఎగ్జామ్ జరిగింది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం ఆ ఓఎంఆర్ షీట్ నుంచి సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. కంప్యూటర్ ముందు కూర్చొని మనము ఆప్షన్స్ పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఇంటర్వ్యూ లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి, బట్ డిప్లొమా లెవెల్ ఇంటర్వ్యూ లేదు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ సిలబస్ గురించి మాట్లాడదాము. పేపర్ 2 ఈజ్ కన్సర్న్ సబ్జెక్ట్. సివిల్ ఇంజనీరింగ్ సిలబసే చదువుకుంటారు, బట్ డిప్లొమా లెవెల్. చూస్తే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ పేపర్ 150, డ్యూరేషన్ ఆల్సో 150 minutes, డ్యూరేషన్ ఈజ్ 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. అంటే ఒక క్వశ్చన్ 1 minute ఆన్సర్ చేయాలి. ఎక్కువ టైం తీసుకున్నారంటే మరి ఇంకొకసారి ఏఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 మార్కే ఉంది. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకుంటే 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. ఒక్క క్వశ్చన్ సేమ్ 1 minute ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, 1 మార్కే మనకిస్తుంది. ఏడబ్ల్యూలో ఏం చేశాడంటే టెక్నికల్కు వెయిటేజ్ పెంచి ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 2 మార్క్స్ ఇచ్చాడు. బట్ ఇక్కడ అలా కాదు. యాజ్ పర్ ది ప్రీవియస్ సెటప్ ప్రకారం నేను చెప్తున్నాను. నోటిఫికేషన్లో ఫ్యూచర్లో ఏమైనా వేరియేషన్స్ వస్తే మనం మళ్ళీ అనదర్ వీడియోలో అప్డేట్ చేసుకుందాం. సో టోటలీ హౌ మెనీ మార్క్స్? 300 మార్క్స్. నో ఇంటర్వ్యూ అయితే లేదు. సో మన టిఎస్పిఎస్సిలో నెగటివ్ మార్కింగ్ లేదు, కాబట్టి మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే అది లక్కీగా కరెక్ట్ అయిందనుకోండి, మనకు మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. నో నెగటివ్ మార్కింగ్ ఇన్ ఏఈ యాజ్ వెల్ ఏడబ్ల్యూ. నో నెగటివ్ మార్కింగ్. ఏఈలో లేదు, ఏడబ్ల్యూలో కూడా లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ చిన్న చిన్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఏఈలో. ఏడబ్ల్యూలో కొద్దిగా బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తాము అంటాడు ఏడబ్ల్యూలో, కానీ ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. వర్చువల్ క్యాలిక్యులేటర్ ఏ క్వశ్చన్ ఏదైనా న్యూమరికల్ క్వశ్చన్ ఉందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి కోసం పక్కనే ఒక వర్చువల్ క్యాలిక్యులేటర్ ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తామంటారు. కానీ అలాంటి దాఖలాలు అయితే లాస్ట్ జరిగిన పేపర్స్లో కనిపించలేదు.
కాబట్టి మీరు క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ అనే చదువుకోండి. అంటే ఏదైనా న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్ వస్తే వితౌట్ క్యాలిక్యులేటర్ మీరు సాల్వ్ చేసేటట్టే ప్రాక్టీస్ చేసుకోండి. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఏఈ యాజ్ వెల్ ఏడబ్ల్యూ. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారము యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది మినిమం పర్సెంటేజ్ మార్క్స్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్ ఫర్ సెలెక్షన్ క్రైటీరియా ఆర్ నెక్స్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూ. ఏడబ్ల్యూ అయితే ఇంటర్వ్యూకు, ఏఈ అయితే ద ఫైనల్ సెలెక్షన్కు. మినిమం పర్సెంటేజ్ మార్క్స్ ఓసీకి అయితే 40 ఉండాలి. అట్ ఎనీ స్టేజ్, అట్ ఎనీ లెవెల్ 40% ఆఫ్ మార్క్స్ టోటల్ రావాలి. బీసీ, ఆల్ కేటగిరీస్ ఆఫ్ బీసీ 35, ఎస్సీ అండ్ ఎస్టీ 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ పర్ ది సర్వీస్ కమిషన్ రూల్స్. ఒకవేళ 40% కన్నా తక్కువ మార్కులు ఎవరికైనా వచ్చి వాడు కాంపిటీషన్లో ముందున్నాడు అనుకోండి, అంత టఫ్గా పేపర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాడిని లిస్ట్ నుంచి తీసేస్తారు, వాడికి జాబ్ ఇవ్వరు. 99.9999% ఇవి మినిమం కట్ ఆఫ్ యాజ్ పర్ సర్వీస్ కమిషన్ ఇచ్చారు. కానీ ఇంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి మీకు జాబ్ కానీ ఇంటర్వ్యూ లెవెల్కి కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం అది కుదరదు. సో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ పీపుల్ అప్లైడ్ అండ్ కంపారిటివ్ స్కోర్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ అండ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆల్సో. సో ఇవన్నింటి మీద ఆధారపడి వాళ్ళు ఫైనల్ కట్ ఆఫ్ నిర్ణయించుకుంటారు. సో దిస్ ఈజ్ సర్వీస్ కమిషన్ బేస్డ్ మినిమం కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఏడబ్ల్యూ ఎగ్జామ్. లాస్ట్ జరిగిన 2019లో జరిగిన ఏడబ్ల్యూలో కట్ ఆఫ్ మార్క్స్. అంతకుముందు కట్ ఆఫ్ తెలియలేదు. ఓన్లీ ఏడబ్ల్యూ 2019లో ఏం చేశారంటే ఫైనల్ సెలెక్షన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫైనల్ మార్క్స్ ఇచ్చారనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఫైనల్ మార్క్స్ ఇచ్చారు. దాని బేస్డ్గా మనం కట్ ఆఫ్ తీసుకోగలిగాం. అంత తప్ప ఇది ఊహించింది కాదు, ఇది పర్ఫెక్ట్. సో ఏఈ ఎగ్జామ్లో ఇలాంటిది మనం తీయలేము, ఎందుకంటే వాళ్ళు లిస్ట్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అందరూ నిర్ణయిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి అంశంలోనూ క్లారిటీ ఇస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫైనల్ మార్క్స్ కూడా ఇచ్చారు. దాని బేస్ మీద కట్ ఆఫ్ తీసుకున్నాం. ఓసీ 300 అవుట్ ఆఫ్ 500 అంటే 300 మార్క్స్ వచ్చిన ఓసీ క్యాండిడేటు లాస్ట్ జాబ్ కొట్టాడు ఏడబ్ల్యూలో. 215 ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఆల్ కేటగిరీస్ కన్సిడర్ చేశాను అనమాట. ఎస్సీ ఎస్టీలో 194, లాస్ట్ జాబ్ హోల్డర్ 194 వచ్చింది. 193 వచ్చిన వాడు కూడా ఆ జాబ్ నుంచి అవుట్ అయిపోతాడు. సో దీస్ ఆర్ ది కట్ ఆఫ్స్ యాజ్ పర్ ది 2019 రిజల్ట్స్. ఓకేనా? సో ఇది మీకు ఒక గైడ్ లైన్ మాత్రమే. ఎందుకంటే 300 టార్గెట్ అవుట్ ఆఫ్ 500 పెట్టుకొని మీరు చదువుకున్నారనుకోండి, ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2019 నుంచి నోటిఫికేషన్ రాలేదు. అంటే జనాలు ఎదురు చూస్తున్నారు, కొంతమంది చదువుతూ ఉన్నారు. ఆ కాంపిటీషన్ లెవెల్లో పెట్టుకొని ఇవి మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అలానే కాదు, పేపర్ లెవెల్ను బట్టి కూడా ఇది మారే అవకాశాలు ఉన్నాయి. పేపర్ కొద్దిగా టఫ్ వచ్చిందనుకోండి, ఆ టఫ్ అనేది అందరికీ రిలేటివ్ టఫ్నెస్ ఉంటుంది. కాబట్టి ఇవి మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఓన్లీ మీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. రిజర్వేషన్స్ ఇన్ రిక్రూట్మెంట్, జనరల్ రిజర్వేషన్స్ ఏడబ్ల్యూ అయినా ఏఈలో అయినా ఈ రిజర్వేషన్స్ అయితే యాజ్ పర్ ది సర్వీస్ కమిషన్ ఉంటాయి. బీసీఏ 7%, బీ 10%. ఇవన్నీ ఐ హ్యావ్ టేకన్ ఫ్రమ్ www.tspsc.gov.in. బీసీసీ 1%, డి 7%, ఈ 4%, ఎస్టీ 6%, ఎస్సీ 15%. ఈ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారు. అండ్ ఫైనలీ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ షుడ్ బి 33.33% ఆర్ 33 1/3%
ఉండేటట్టు చూసుకుంటారు. అంటే ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, అందులో 33.33% ఆఫ్ ఉమెన్ ఉండాలి. ఫైనల్గా క్రాస్ చెక్ చేసుకుంటే అంత పర్సెంటేజ్ ఉమెన్ ఉండాలి. లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేస్తారు. అది అర్థం అన్నమాట. సో ఒకవేళ ఉమెన్ బాగా చదివి 50% ఆఫ్ ద ఉమెన్ ఆల్రెడీ ఫిలప్ అయ్యారనుకోండి, వాళ్ళు మరి అడ్జస్ట్ చేయరు. సో టోటల్ సెలెక్షన్లో అన్ని పోస్టులలోనూ 33.33% ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉండేటట్టు చూసుకుంటారు. ఉమెన్కి ఇది ఒక అవకాశం కాబట్టి బుక్కులు దగ్గర పెట్టుకొని చదవండి. ఏజ్ లిమిట్ ఏడబ్ల్యూ యాజ్ వెల్ ఏఈ 18 to 44. 18 అనేది కుదరదు. ఎందుకంటే మన ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అవ్వడానికి 21 ఇయర్స్ పడుతుంది. బట్ డిప్లొమా మాత్రం 18 ఇయర్స్కే కంప్లీట్ అయిపోతుంది. సో 15 ఇయర్స్కు 10th క్లాస్ అయిన తర్వాత 3 ఏళ్ళు డిప్లొమా 18కు. ఈ 18 అనేది డిప్లొమా బేస్డ్ ఏఈ పోస్టుల గురించి పెట్టారు. ఇంజనీర్స్ అయితే మినిమం 21 అయితే అవుతుంది. 44 ఇయర్స్ మ్యాక్సిమం అన్నమాట. 44 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ సగం మర్చిపోయి ఉంటారు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు కానీ వాళ్ళు మనకు అంత పెద్ద కాంపిటీషన్ కాదు. మ్యాక్సిమం కాంపిటీషన్ అంతా యూత్లోనే ఉంటుంది. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ 44 ఇయర్స్ ఆఫ్ మ్యాక్సిమం లిమిట్, పిహెచ్ 10 ఇయర్స్ ఎక్స్ట్రా. చూడండి, 44 + 10 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఇయర్స్ ఎక్స్ట్రా. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న లెవెల్లో పని చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. దట్టు మ్యాక్సిమం 5 ఇయర్స్ బేస్డ్ అపాన్ ది సర్వీస్. సర్వీస్ను బట్టి ఎంత రిలాక్సేషన్ ఇవ్వాలి అనేది నిర్ణయిస్తారు. సో దిస్ ఈజ్ ద ఏజ్ లిమిట్. ఈ బౌండరీలో మీరు ఉండేటట్టు చూసుకోండి. అదర్ స్టేట్ కోటా అంటూ ఏం లేదు. కానీ అదర్ స్టేట్ పీపుల్ కూడా తెలంగాణ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయొచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ విత్ ఇన్ ద ఏజ్ లిమిట్ అండ్ దే హ్యావ్ ది క్వాలిఫికేషన్. సో వాళ్ళు నాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడే అవకాశం లేదు. వాళ్ళు ఓసీలోనే కంపీట్ అవ్వాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అబ్బాయి టీఎస్పీఎస్సీలో టాప్ మార్క్ కొట్టాడు అనుకోండి, జాబ్ ఇస్తారు. ఎందుకంటే క్రైటీరియా అలా ఉంది. అలానే తెలంగాణ అబ్బాయి మహారాష్ట్ర సర్వీస్ కమిషన్లో టాప్ ర్యాంక్ కొట్టాడు అనుకోండి, వాడికి కూడా జాబ్ ఇవ్వాలి. కానీ ఆ తర్వాత ఒక లాంగ్వేజ్ టెస్ట్ పెడతారనమాట. లోకల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ పెడతారు. మీకు లాంగ్వేజ్ ఉందా లేదా, లోకల్గా పని చేయగలడా లేదా అని చెప్పి ఒక చిన్న టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, యూ కెన్ కంటిన్యూ ద జాబ్. ఇంతకుముందు చాలా ఇలాంటి ఉదాహరణలే ఉన్నాయి. కొంతమంది బీహార్ వాళ్ళు, అదర్ స్టేట్స్, నార్త్ యూపీ వాళ్ళు కూడా తెలంగాణ సర్వీస్ కమిషన్ లాస్ట్ ఎగ్జామ్ రాసి టాప్ లిస్ట్లో ఉండి టాప్లో ఉంటారనమాట. జనరల్ స్టడీస్ కూడా చదువుకుంటారంటే చదివి రాయడమే కదా, ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ కాబట్టి వాళ్ళు కూడా రాయగలరు. సో వాళ్ళు కూడా టాప్ లిస్ట్లోకి వచ్చారు, వాళ్ళకి జాబ్ వచ్చింది. తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు తెలంగాణలో పని చేస్తూ ఉన్నారు, సెటిల్ అయ్యారు. సో అదర్ స్టేట్ వాళ్ళకు కూడా కోటా ఉంటుంది. అది ఎంత అని చెప్పలేదు కానీ టాప్లో వచ్చారంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు. టాప్లో ఉన్నారంటే జాబ్ వస్తుంది. ఈవెన్ మీకు చాలామంది, మీరు రీసెర్చ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో జాబ్ వచ్చి జాయిన్ అయ్యి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా జాబ్ వచ్చి జాబ్ చేస్తున్నారు. సో అదర్ స్టేట్ వాళ్ళు కూడా కసి ఉంటే కొట్టగలరు. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏడబ్ల్యూలో కంప్యూటర్ సిబిటి అని చెప్పాను, కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. నో నెగటివ్ మార్కింగ్ అనేది చూసి ఆనందపడిపోకండి. లక్ సుడి బాగా ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోగలరు. నెగటివ్ మార్కింగ్ ఉంటే అలాంటి లక్ ఫ్యాక్టర్ను తొలగించుకోవచ్చు. బట్ వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్ అలౌడ్ అంటాడు. కానీ వర్చువల్ క్యాలిక్యులేటర్ అంటే మీ క్యాసియో క్యాలిక్యులేటర్, షార్ప్ క్యాలిక్యులేటర్స్ ఇవన్నీ అలౌడ్ కాదు.
కంప్యూటర్లోనే మనకు స్క్రీన్లో ఒక సైడ్ క్యాలిక్యులేటర్ ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. మీరైతే మెంటల్గా క్యాలిక్యులేటర్ లేదనుకోనే ప్రిపేర్ అవ్వండి. ఇస్తే లక్, యూ కెన్ సేవ్ టైం. ఏఈ ఓఎంఆర్ బేస్డ్ ఒకేసారి జరిగింది కాబట్టి ఓఎంఆర్ బేస్డ్ అని చెప్తున్నాను. ఇది కూడా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా నో నెగటివ్ మార్కింగ్. క్యాలిక్యులేటర్ నాట్ పాసిబుల్ ఇన్ ఏఈ ఎగ్జామ్ ఆల్సో. ఏడబ్ల్యూ సిలబస్ చూడండి. పేపర్ 2, పేపర్ 1 గురించి నేను మాట్లాడట్లేదు. దాని గురించి ఒక సపరేట్ వీడియో ఉంది, మీరు దాన్ని చూడొచ్చు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ ఫర్ ఏడబ్ల్యూ. 10 డిఫరెంట్ డిసిప్లైన్స్ ఉన్నాయి. బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్లీ థియరీ. అండ్ చూడండి, అన్ని వరుసగా లిస్ట్ చూడండి. దీస్ ఆర్ ది హెడ్లైన్స్ ఆఫ్ ది సిలబస్ టేకన్ ఫ్రమ్ టీఎస్పిఎస్సి వెబ్సైట్. ఓకేనా, ఇన్ బ్రీఫ్ చూపిస్తున్నాను. అండ్ వెయిటేజెస్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఏ సబ్జెక్టును మీరు ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్టును మీరు లైట్ తీసుకోవచ్చు అనేది ఒక అవగాహన వస్తుంది. 2015-17లో 2 సార్లు నడిచింది. అండ్ 2019 ఇది యాక్చువల్లీ 20లో రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జామ్ 2019లో జరిగింది. సో 2015లో చూస్తే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ 22 మార్క్స్ వచ్చాయి. ఎఫ్ఎం అండ్ హెచ్ఎం 26 మార్క్స్ వచ్చాయి. ఎఫ్ఎం అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషినరీ 26 అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ 22. ఆ తర్వాత ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్. 2017లో మారిపోయింది చూడండి. 2017లో ఎఫ్ఎం అండ్ హెచ్ఎం ఆల్మోస్ట్ హైయెస్ట్ టాప్ లెవెల్లో నించునింది. ఆ తర్వాత స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ వెయిటేజ్ తగ్గించాడు, అంటే స్ట్రక్చరల్ అనాలిసిస్ వెయిటేజ్ కొద్దిగా పెంచాడు. నౌ కమింగ్ టు జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్, ద ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వెయిటేజ్ అయితే మెయింటైన్ చేసాయి. కొద్దిగా జియోటెక్నికల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాడు. ఆ తర్వాత 2017లో చూస్తే ఎఫ్ఎం అండ్ హెచ్ఎం కన్సిస్టెంట్గా టాప్లో నించుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 24 హైయెస్ట్. మళ్ళీ జియోటెక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. దాంతోపాటి నెక్స్ట్ బిల్డింగ్ మెటీరియల్ కూడా చూడండి. 14 వరకు థియరీ, కంప్లీట్ థియరీ, సోది స్టోరీ, దానిలో కూడా వెయిటేజ్ బాగా పెరిగింది. ఇరిగేషన్ కూడా పెంచాడు. ఇరిగేషన్ జాబ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ వెయిటేజ్ పెంచాడు. ఎందుకంటే అక్కడ ఇంటేక్ వాస్ బేసికలీ ఐ అండ్ క్యాడ్ ఉండేది కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు రీసెంట్ 2019 రిజల్ట్ కేమ్ ఇన్ 2020 చూస్తే అన్నీ మారిపోయాయి. ఎఫ్ఎం అండ్ హెచ్ఎం టాప్ లెవెల్లో నిల్చుంది. ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్ టాప్ చేసింది. ఆ తర్వాత చూస్తే ఆర్సిసి కొద్దిగా పెరిగింది, బాగా పెరిగింది. తర్వాత సర్వేయింగ్ పెరిగింది. నౌ దెన్ కమ్ టు జియోటెక్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్. మీరు ఏం చేయాలంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందులోన జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి చూసుకోండి. ఇరిగేషన్లో ఎక్కువగా ఉన్నాయి, ఇరిగేషన్లో క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. ఆర్ఎండ్బిలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ పక్కన పెట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా ఇరిగేషన్ రిలేటెడే. ఎఫ్ఎం అండ్ హెచ్ఎం టాప్ లెవెల్లో నించుంటుంది అనమాట, ఫస్ట్ లెవెల్లో నించుంటుంది. ఆ తర్వాత యూ కెన్ బిల్డింగ్ మెటీరియల్ అయితే వదిలిపెట్టకండి. బిల్డింగ్ మెటీరియల్, నెక్స్ట్ జియోటెక్, ఎన్విరాన్మెంటల్, ట్రాన్స్పోర్టేషన్, సర్వే కూడా వదలకండి. వీటిపైన హై కాన్సన్ట్రేషన్ చేయండి. ఆర్సీసీ కూడా బాగానే అడుగుతున్నారు, దీనిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసుకోండి, వదిలిపెట్టకండి. సో దీస్ ఆర్ ది థింగ్స్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్. ఓకేనా. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అటు ఇటు బ్యాలెన్స్డ్ ఉంటాయి. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో ఎక్కువ క్వశ్చన్లు అడిగితే స్ట్రక్చర్స్లో తక్కువ ఉంటాయి. స్ట్రక్చర్స్లో ఎక్కువ అడిగారు అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్లో బ్యాలెన్స్ చేసి తక్కువ అడుగుతున్నారు.
సో మనము అన్ని సబ్జెక్టులు చదవాలి. అంటే మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ముందు పెట్టుకొని చదవడం అనేది అసంభవం. మీరేం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొద్దిగా కాన్సెప్ట్ చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్టులు చేసుకోవాలి, స్పీడ్ పెంచుకోవాలి. స్పీడ్ పెంచుకొని తప్పులు తగ్గించుకోవాలి. సిల్లీ మిస్టేక్స్ విల్ బి కౌంటింగ్ ఎ లాట్ ఇన్ అబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టైమ్ ఓరియంటెడ్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఏఈ సిలబస్ చూస్తే పేపర్ 2, పేపర్ 1 గురించి సపరేట్ యూట్యూబ్ వీడియో ఉంది, అది చూడండి. దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, చూడండి. దెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్ ఏఈ సిలబస్. ఇక్కడ కూడా 9 వింగ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో టేకన్ ఫ్రమ్ ది వెబ్సైట్, టీఎస్పిఎస్సి వెబ్సైట్. సర్వేయింగ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వరకు అన్ని డిఫరెంట్ ఉన్నాయి. బట్ డిప్లొమా లెవెల్ ఒకేసారి ఎగ్జామ్ జరిగింది అని చెప్పాను కదా, ఆ ఒక్క ఎగ్జామ్ గురించి డిస్క్రిప్షన్ గివన్ హియర్. ఓకేనా? సో మీరు చూస్తే సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. బట్ డిప్లొమా లెవెల్ హైయెస్ట్ ఎక్కడ ఉందో చూడండి. హైయెస్ట్ ఎఫ్ఎం అండ్ హెచ్ఎం ఎందుకో టాప్ లెవెల్లో నించుంటుందన్నమాట. ఎయిదర్ యూ గో టు ద ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఆర్ ఏఈ ఎగ్జామ్. దీన్ని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఆ తర్వాత మనకు హయ్యర్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆఫ్ డిప్లొమా లెవెల్ అనమాట. ఆ తర్వాత ఇరిగేషన్. ఇవి యాక్చువల్గా ఐ అండ్ క్యాడ్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. అది మారుతూ ఉంటుంది ఇన్ జనరల్. తర్వాత మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే ఉంటాయి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో. ఆర్సీసీ స్పెసిఫికేషన్స్ ఎక్కువగా అడుగుతాడు. స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది కోడ్ బుక్ డైరెక్ట్గా బట్టి కొట్టండి. బిల్డింగ్ మెటీరియల్ తక్కువేం లేదు. ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ కూడా బాగానే అడుగుతున్నారు. సర్వేయింగ్, ట్రాన్స్పోర్టేషన్, జియోటెక్నికల్ నెక్స్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఇది ఓన్లీ మీకు టెంటేటివ్ వెయిటేజ్ కోసమే. దీన్ని ఇలానే బ్లైండ్గా ఫాలో అవ్వకండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో చాలా చేంజెస్ జరగచ్చు. మన ప్రిపరేషన్ ఫర్ ఏడబ్ల్యూ ఆర్ ఏఈ ఎగ్జామ్ ఎలా ఉండాలి అంటే, మీరు కాన్సెప్ట్ చదువుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకోండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాలు ఉంటాయి కదా, ఓ చిన్న నోట్బుక్లో రాసుకోండి. చిన్న నోట్బుక్లో అంటే మొత్తం ఒక సబ్జెక్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అన్నీ ఒక 10 పేజీల్లో వచ్చేటట్టు రాసుకోండి. ఏవేవైతే మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నారో అవి మాత్రమే ఒక సపరేట్ పేపర్లో రాసుకోండి, ఒక నోట్బుక్లో రాసుకోండి. ఒక చిన్న సైజ్ నోట్బుక్ కొనుక్కొని రాసుకోండి. ఫార్ములాలు ఇంపార్టెంట్, స్పెసిఫికేషన్స్ యు రైట్. ఆ రాసిన స్పెసిఫికేషన్స్ మీరు రివిజన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎప్పుడైనా తింటున్నారు, పక్కన బుక్ పెట్టుకొని ఆ ఫార్ములాలు చదవండి. ఆ స్పెసిఫికేషన్స్ ఒకసారి మెమరైజ్ చేసుకోండి. తర్వాత అంతగా నాకు గుర్తుండట్లేదు అంటే రాయండి, అన్నీ ఆ ఫార్ములాలు రాయండి, ఒక పేపర్లో రాయండి. రాసి ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి, చదువుకోరా అని ఇవ్వండి. అది యాక్చువల్గా మీకు ప్రాక్టీస్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, చదువుకుంటారు. కానీ మీ పాయింట్స్ మీరే రాసుకోండి. టెక్స్ట్ బుక్లు చదివి ఇప్పుడు మనము చేసే పెద్ద అటెంప్ట్ అంటూ ఏమి ఉండదు, అంత టైం కూడా లేదు కాబట్టి పాయింట్స్ అన్నీ రాసుకోండి. అండ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మ్యాన్, ఎవ్రీబడి పర్ఫెక్ట్. మంకీ ఆల్సో బికమ్స్ పర్ఫెక్ట్. మీరు సర్కస్లో చూస్తూ ఉంటారు, మంకీలు అటు నుంచి అటు జంప్ చేస్తుంటాయి, డాగ్స్ ఎగురుతూ ఉంటాయి. ఎందుకు అలా ఎగరగలుగుతున్నాయి? ప్రాక్టీస్ తోటే ఎగరగలుగుతున్నాయి. మీరు కూడా అలా చేయగలరు విత్ ప్రాక్టీస్. సో మీరు ఫార్ములా ప్లస్ మన స్పెసిఫికేషన్స్ అన్ని బట్టి కొట్టండి. మిగతా థియరిటికల్ క్వశ్చన్స్ మీరు ఈరోజు చదివి ఎగ్జామ్ ముందు రోజు అలా జస్ట్ చదివినా కూడా ఎగ్జామ్లో గుర్తొస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఫార్ములే అండ్ దెన్ స్పెసిఫికేషన్స్. ఓకేనా? తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఆబ్జెక్టివ్ టైప్ సేమ్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్ కోసం గేట్ కానీ పెద్ద పెద్ద లెవెల్ ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అవసరం లేదు. మీరు ఏ లెవెల్లో ఎగ్జామ్ రాస్తున్నారో అదే లెవెల్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దెర్ మే బి 1 or 2 బౌన్సర్స్, 1-2 పెద్ద పెద్ద క్వశ్చన్లు, మనకు తెలియని క్వశ్చన్లు, మనము చూస్తూనే కళ్ళు తిరిగే క్వశ్చన్లు వస్తాయి. వాటి గురించి మీరు పట్టించుకోకండి, ఎందుకంటే మనకు 100% క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని
ఎక్కడ రూల్ లేదు. మనము టాపర్స్ లెవెల్లో మనము ప్యారలల్గా ఉంటే చాలు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏడబ్ల్యూ అండ్ ఏఈలో మాట్లాడుకుందాం. ఇలాంటి క్వశ్చన్లు ఏఈలో రావచ్చు, ఏడబ్ల్యూలో కూడా రావచ్చు. చూడండి, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ యూ కెన్ పికప్ ది ఆన్సర్. 4 ఆప్షన్స్ చదివి ఎలిమినేట్ చేసుకుంటూ మీరు కరెక్ట్ ఆప్షన్ను పికప్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ మన ప్రీవియస్ టీఎస్పిఎస్సి నుంచినే తీసుకున్నాను, ఏఈ కానీ ఏడబ్ల్యూ నుంచినే తీసుకున్నాను. ఓన్లీ ఫర్ యువర్ క్లారిటీ ఐఎమ్ గివింగ్ యూ హియర్. వాటర్ ఫార్మ్డ్ ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ ఏమంటాం? మెరైన్ అంటే ఏదో సముద్రం కదా, సముద్రంకు వాటర్ ట్రాన్స్పోర్టెడ్కు సంబంధం లేదు. సముద్రంలో నీళ్ళు అలా నించొనే ఉంటాయి, వాటర్ తోటి ట్రాన్స్పోర్ట్ అవ్వవు. లాసెస్ అనేది ఎయిర్ వల్ల ట్రాన్స్పోర్ట్ అవుతాయి. గ్లేసియర్ వల్ల ట్రాన్స్పోర్ట్ అయ్యే సాయిల్ గ్లేసియర్ సాయిల్ అంటాం. బట్ ఇక్కడ మనకు మిగిలిన ఆప్షన్ చూసుకోండి, అల్యూవియల్ సాయిల్ ఈజ్ నథింగ్ బట్ ద సాయిల్ విచ్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ బై వాటర్. ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి మీరు కరెక్ట్ ఆప్షన్ పికప్ చేసుకోవచ్చు. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు బాగా బుర్ర ఉపయోగించి పికప్ చేయండి. బట్ 1 minute కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. వాచ్ పక్కన పెట్టుకొని ఎగ్జామ్ రాయండి. సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ బట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. నేను చెప్పాను కదా, స్పెసిఫికేషన్ మీరు పక్కన బుక్లో రాసుకొని రివైజ్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ను వితిన్ 10-15 సెకండ్స్లో కిక్ చేయొచ్చు. ఆ మిగిలిన టైంను ఏదైనా క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటే వాడుకోవచ్చు అనమాట. సో ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఇన్ ప్లేన్స్ యాజ్ పర్ ఐఆర్సి స్పెసిఫికేషన్ ఇది. మీకు గుర్తుంటేనే అటెంప్ట్ చేయగలరు, లేకపోతే పక్క క్వశ్చన్కి వెళ్ళిపోవడమే. సో దిస్ ఇస్ ఐఆర్సి స్పెసిఫికేషన్. ద ఆన్సర్ ఈజ్ 1 in 15. ఇది మీరు రాసుకోవాలి. రాసుకొని చదివి రివిజన్ చేసి ఎగ్జామ్లో రిప్రొడ్యూస్ చేయగలగాలి, అవసరం ఉన్న చోట యూజ్ చేయగలగాలి. సో స్పెసిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫికేషన్స్ మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఐఆర్సి స్పెసిఫికేషన్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఐఎస్ కోడ్ స్పెసిఫికేషన్స్ ఇన్ అదర్ స్ట్రక్చరల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి, తప్పదు. నెక్స్ట్, సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ విత్ ఫార్ములా. ఫార్ములా మీకు తెలుసుంటేనే దీని ఆన్సర్ చేయగలరు. సింగిల్ స్టేట్మెంటే బట్ ఫార్ములా బేస్డ్, అందుకనే ఫార్ములా కూడా మీరు బట్టి కొట్టండి అని చెప్పాను. చూడండి, ద మ్యాక్సిమం ట్విస్టింగ్ మూమెంట్ టార్షన్ అంటున్నాడు. యాజ్ ఎ షాఫ్ట్ కెన్ రెసిస్ట్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ పర్మిజబుల్ షియర్ స్ట్రెస్ టౌ అనుకుందాం, అండ్ వాట్. ఇది మీరు చేయాలి అనుకుంటే మీకు టార్షన్ ఈక్వేషన్ గుర్తుండాలి. T/J ఈజ్ ఈక్వల్ టు టౌ బై ఆర్ ఈజ్ ఈక్వల్ తుందా ఇది g(θ/L). మనము ఫస్ట్ 2 పార్ట్స్ తీసుకుందాం. టార్షన్ క్యారింగ్ కెపాసిటీ అంటున్నాడు. T ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ J/R. J/Rకు ఒక సపరేట్ నేమ్ ఉంది. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై ఆర్ ఈజ్ కాల్డ్ పోలార్ సెక్షన్ మాడ్యులస్ ZP. సో టార్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టౌ అండ్ ZP. ZP ఈజ్ పోలార్ సెక్షన్ మాడ్యులస్, దాన్నే పోలార్ మాడ్యులస్ అని కూడా అంటాము. సో మనకు ఫార్ములా తెలిస్తే ఆన్సర్ ఈజీగా పికప్ చేసుకోగలము. ఇది కూడా ఇండైరెక్ట్లీ మెమరీ ఓరియంటెడ్ క్వశ్చనే. చూడండి, ఇది ఒక న్యూమరికల్ టైప్ క్వశ్చన్. క్యాలిక్యులేటర్, వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తారో లేదో తెలియదు, కానీ ఇది ఓన్లీ ఏడబ్ల్యూ క్వశ్చన్. ఏఈలో ఇలాంటి పెద్ద క్వశ్చన్లు ఇవ్వకపోవచ్చు. చూద్దాం, క్యాలిక్యులేటర్ లేదే అనుకుందాం. ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ 3 meter లాంగ్ క్యారీస్ ఎ పాయింట్ లోడ్ ఆఫ్ 5 kN at its free end and 5 kN at its middle. The bending moment at the middle of the cantilever is అన్నాడు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో బొమ్మలు ఇవ్వడు. మన క్వశ్చన్ సెట్టర్స్ బొమ్మలు జనరల్గా తక్కువ ఇస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు. మీరు బొమ్మ
అప్రాప్రియేట్గా గీసుకోగలగాలి. బొమ్మలు చాలా తక్కువ కనిపిస్తాయి. అదే గేట్లో అనుకోండి, ప్రతి క్వశ్చన్కు డిస్క్రిప్టివ్ బొమ్మ అయితే ఇస్తాడు. టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, మీరు ఏ సర్వీస్ కమిషన్ అన్నా తీసుకోండి, బొమ్మలు తక్కువగా ఉంటాయి. 3 మీటర్ లాంగ్ అట, 5 కిలో న్యూటన్ అట్ ద ఫ్రీ ఎండ్. నెక్స్ట్ 1 more 5 కిలో న్యూటన్ అట్ ద మిడిల్. టోటల్ లెంత్ 3 మీటర్ అయినప్పుడు 1.5 మీటర్, 1.5 మీటర్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడో చూడండి. ద బెండింగ్ మూమెంట్ అట్ ద మిడిల్ ఆఫ్ ద క్యాంటిలివర్. ఇక్కడ ఉన్న బెండింగ్ మూమెంట్ అడుగుతున్నాడు. ఇఫ్ యూ వాంట్ బెండింగ్ మూమెంట్ అట్ ఎ పర్టికులర్ సెక్షన్, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఎదర్ టు ద రైట్ ఆఫ్ ది సెక్షన్ ఆర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్. నేను రైట్ చూస్తున్నా, ఎందుకంటే ఫిక్స్డ్ అండ్ రియాక్షన్స్ ఐ డోంట్ నో. కనుక్కోవచ్చు కానీ కనుక్కోవడం టైం వేస్ట్. సో మూమెంట్ అట్ దిస్ సెక్షన్ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ చూడండి, 5 into 1.5. 5 into 1.5 వితౌట్ క్యాలిక్యులేటర్ చేయగలగాలి. ఈజ్ వెరీ సింపుల్. 7.5 కిలో న్యూటన్ మీటర్. ఇది హాగింగా సాగింగా ఏమీ ఇవ్వలేదు కాబట్టి సో 7.5 కిలో న్యూటన్ మీటర్ డైరెక్ట్గా పికప్ చేసుకోవచ్చు. క్యాంటిలివర్లో ఏమవుతుందంటే బీమ్ ఏమవుతుందంటే, ఇది మనకు అవసరం లేదు, బీమ్ ఇలా హాగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హాగింగ్ మూమెంట్. యాక్చువల్లీ హాగింగ్ ఈజ్ క్రియేటింగ్ టెన్షన్ ఆన్ ది టాప్, అది మనకు తెలుసు. బట్ ఇక్కడ అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్ తెలిస్తే మనం ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు 1 కానీ 2 కానీ మ్యాచెస్ చేయగలిగితే ఫైనల్ ఆన్సర్ పికప్ చేసుకోగలరు. చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది కానీ ఇది చాలా ఈజీ. ఆన్సర్ పికప్ చేసుకోవడానికి చాలా ఈజీ. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇది స్టీల్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట, స్టీల్ స్ట్రక్చర్ రిలేటెడ్ క్వశ్చన్. బెండింగ్ స్ట్రెస్ ఇచ్చాడు, బేరింగ్ స్ట్రెస్ ఇచ్చాడు, మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇచ్చాడు, మ్యాచ్ చేయమన్నాడు. Fy is as usual yield strength of the steel. Bending stress మనకు తెలుసు. Bending stress will be 0.66 Fy. A should match with 3. A అనేది 3 తోటి మ్యాచ్ అవ్వాలి అంటే ఇది గాన్. ఏ మ్యాచింగ్ విత్ 1 గాన్, ఏ మ్యాచింగ్ విత్ 2 గాన్. 2 ఆప్షన్లు పారిపోయాయి చూడండి, మనకు 2 ఆప్షన్లే ఉన్నాయి. ఏ మ్యాచింగ్ విత్ 3, ఏ మ్యాచింగ్ విత్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే C షుడ్ మ్యాచ్ విత్ 2. సో సి గురించి ఆలోచన వదిలేయండి. సి 2 తోటి మ్యాచ్ అవ్వాలి, వదిలేయండి. బి మ్యాచెస్ విత్ 1 4 చూసుకోండి. బి మ్యాచెస్ విత్ 1. బేరింగ్ స్ట్రెస్ 0.4 Fy తోటి మ్యాచ్ అవ్వాలా, లేకపోతే 0.75 Fy తోటి మ్యాచ్ అవ్వాలా చూసుకోండి. బేరింగ్ స్ట్రెస్ 0.4 కాదు, యావరేజ్ షియర్ స్ట్రెస్ ఇస్ 0.4 Fy. అది తెలిస్తే మనము ఒక అవకాశాన్ని ఎరేజ్ చేయొచ్చు, ఈ అవకాశాన్ని ఎరేజ్ చేయొచ్చు. సో బి షుడ్ మ్యాచ్ విత్ 4. బి ఈజ్ మ్యాచింగ్ విత్ 4 అంటే అర్థం ఏంటి? ఇది కరెక్ట్, ఇది తప్పు. ఫైనల్ ఆన్సర్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఇలా ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి కొద్దిగా లాజిక్ యూజ్ చేసుకొని ఆన్సర్ పికప్ చేసుకోండి. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్, విత్ ఇన్ 1 minute ఆఫ్ టైం కంప్లీట్ చేయాలి. ఇలాంటి టైం సేవింగ్ అన్ని ప్రాక్టీస్ తోటి వస్తాయి. నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా అంటే కుదరదు. మీరు ఎగ్జామ్ కన్నా ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. చదవడం కాదు ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఆన్ ద సిమిలర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఏ ఆబ్జెక్టివ్ కనిపిస్తే ఆబ్జెక్టివ్ చేయండి, కానీ మీ లెవెల్లో చేయండి. గేట్ క్వశ్చన్స్, పెద్ద పెద్ద గేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి సర్వీస్ కమిషన్ కోసం చేశారంటే వేస్ట్. సో ఫైనల్లీ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, టైం టేకింగ్. ఇవి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది మనం గుర్తించగలగాలి. టైం టేకింగ్ ఎందుకంటే అన్ని స్టేట్మెంట్లు చదవాలి, ఏది కరెక్టా ఏది తప్ప అనేది గుర్తుపట్టగలగాలి. తెలివైన వాడు ఏం చేస్తాడంటే 1-2 స్టేట్మెంట్లు చదివి ఆన్సర్ పికప్ చేసుకోగలడు. అలా మీరు ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ఆర్సీసీ రిలేటెడ్ క్వశ్చన్. చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సెక్షన్స్. మన టీఎస్పీఎస్సీలో వర్కింగ్ స్ట్రెస్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్
వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్లో ఏ కండిషన్ మ్యాచ్ అవుతుంది? అండర్ రెయిన్ఫోర్స్మెంట్ బ్యాలెన్స్డ్ కన్నా తక్కువగా ఉంది. రెయిన్ఫోర్స్మెంట్ తక్కువగా ఉంది, ఎవరు ఫెయిల్ అవుతారు? స్టీల్ ఫెయిల్ అవుతుంది. సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ విల్ బీ మోర్ దాన్ దట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ సెక్షన్. యాక్చువల్లీ అండర్ రెయిన్ఫోర్స్డ్లో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ తక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ రాంగ్. స్ట్రెస్ ఇన్ స్టీల్ ఇన్ టెన్షన్ రీచ్ టు ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్. అండర్ రెయిన్ఫోర్స్డ్ స్టీల్ తక్కువగా ఉంది, స్టీలే ముందు ఈల్డ్ వాల్యూకి రీచ్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ కరెక్ట్ అంటే 2 ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. సో 5 and 4లో మాత్రమే ఇది 1, ఇది యాక్చువల్గా స్టేట్మెంట్ 1 and 4లో మాత్రమే 2 కనిపిస్తోంది. అంటే మిగిలిన రెండుటిని నిర్దాక్షిణ్యంగా లేపేయండి. సో 2 and 3 ఆర్ కరెక్ట్ అంటున్నాడు, 1 and 2 ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఆల్రెడీ మనం 1 రాంగ్ అని చెప్పాం కదా, 1 రాంగ్ అని చెప్పాం. ఇన్ కేస్ ఆఫ్ అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ విల్ బీ లెస్ దాన్ క్రిటికల్ న్యూట్రల్ యాక్సిస్. ఇది మనకు తెలుసు. కాబట్టి 1 తప్పు స్టేట్మెంట్ అన్నాం. 1 తప్పు స్టేట్మెంట్ అన్నప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ 4 కరెక్ట్ ఆప్షన్. నేను మిగిలిన స్టేట్మెంట్స్ చదవాలని కూడా అనుకోలేదు. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ తోటే మనం ఆన్సర్ పికప్ చేసుకోగలిగాం. అలా మీరు టైం సేవ్ చేసుకోగలగాలి. అన్నీ చదివి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయి ఫైనల్గా ఏదో ఒక ఆప్షన్ పెట్టి ముందుకెళ్ళే కన్నా, ఆఫ్టర్ 2 minutes అది కూడా ముందుకెళ్ళే కన్నా ఇలా లాజికల్గా చేయడం నేర్చుకోండి. అది ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. స్మార్ట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది కావాలో అంతే చదవండి, ఎక్కువ చదవకండి. ఎక్కువ చదివారంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ కాదు మనకు రావాల్సింది, మార్కులు రావడానికి చదవండి. దానికోసం మనకు కావాల్సింది ఏంటి? ఫార్ములే, స్పెసిఫికేషన్స్ పక్కన రాసుకొని రివిజన్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయండి. రిలవెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ మనకు సర్వీస్ కమిషన్లో రిపీట్ అవుతున్నాయి. సో ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్స్ టు అవర్ లెవెల్ చదవండి. మరి ఎక్కువ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ చదివేటప్పుడే వదిలేయండి. మాక్ టెస్ట్లు తీసుకోండి చాలు. మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యారనుకోండి, మీరు టెక్నికల్లో గన్ షాట్గా మంచి మార్కులు కొట్టగలరు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టెక్నికలీ సౌండ్ ఇంజనీర్స్ జనరల్లో వీక్గా ఉంటారు. కాబట్టి యూ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ది జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ను జనరల్గానే చదవాలి, బట్ కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు చదవండి. సో డోంట్ నెగ్లెక్ట్ ది జనరల్ స్టడీస్ అపార్ట్ ఫ్రమ్ ది టెక్నికల్. జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ధ్యానం పెట్టండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ సక్సెస్ in future. I wish you most of the people get used to green pen in future. Thank you.